చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పాదచారుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఫుట్ పాత్లు ఇప్పుడు ఆక్రమణదారుల అడ్డాలుగా మారుతున్నాయి. కరీంనగర్లో ఖాళీ బాటలను చిరు వ్యాపారులు వాహనాల పార్కింగ్తో ఆక్రమించడంతో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలను తొలగించి పాదచారుల బాటలను రక్షించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లో కాలిబాటల ఆక్రమణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో నగరపాలక సంస్థ చిరు వ్యాపారుల కోసం షట్టర్లు నిర్మించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి అప్పగించింది. పాదచారుల బాటలను కబ్జా చేయొద్దని నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ అధికారుల మాటలో బురదలో తొక్కి పాదచారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా ఉండటంతో రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పాదచారుల బాటలు కబ్జాకు గురికాకుండా చూసుకోవాల్సిన అధికారులు ఎంతకు సమస్యను పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోపుడు బండ్లు, పండ్ల షాపులు ఏర్పాటు చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. రహదారిపై నడవడమే కష్టంగా ఉందని, ప్రజాధనంతో ఫుట్పాత్లు నిర్మిస్తే కబ్జాలు చేసి పాదచారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కోట్లు వెచ్చించి ఈ ఫుట్పాత్ నిర్మిస్తే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఈ షాప్ ఓనర్స్ వీళ్ళంతా ఫుట్పాత్ని కబ్జా చేస్తున్నారు. మరి పాదచారులు ఎలా వెళ్ళాలి? పాదచారులు వెనకకి బండ్లు వస్తున్నాయి, ముందుకెళ్ళి బండ్లు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. గతంలో కూడా చూసుకుంటే మొన్న రీసెంట్గా కూడా హైకోర్టు కూడా ఏవేవో షాప్స్ ఫుట్పాత్ ఎంకరేజ్ చేసి కబ్జా చేసినా వాడి మీద మొట్టకాయలేసారు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చింది. మీ అందరూ తెలుసు. మరి అయినా కానీ ఎవరు ఎందుకు నగరపాలక సంస్థ వారు ఎందుకు దీన్ని శ్రద్ధ పెడతలేదు? చాలా మంది ఫిర్యాదు చేస్తారు. నేను కూడా ఫిర్యాదు చేసిన గతంలో ఫుట్పాత్ ఎంకరేజ్ చేస్తున్నానని. షెడ్స్ ఇచ్చినా కూడా వీళ్ళు ఫుట్పాత్ ఎంకరేజ్ చేసుకుని ఏమైనా ఉంటే కార్పొరేటర్ ఫోన్ చేయడం, బడా నాయకుడు ఫోన్ చేయడం, లీడర్ ఫోన్ చేయడం, పైన దులుపుకోవడం, పైన ఇది ఎవరుతున్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఎవరుతున్నారు పైన జబ్బులు నింపుకోవడం శాశ్వతంగా వీళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది లేదు. ఇంత ప్రజల ధనంతోనే నిర్మాణం చేసి కాబట్టి స్మార్ట్ సిటీలో కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందే కరీంనగర్ని చాలా అభివృద్ధిగా నీట్గా ఉంచుకుంటే కరీంనగర్ గొప్ప పేరు ఉంటుంది. ప్రపంచంలోనే కరీంనగర్ గొప్ప గుర్తింపు ఉంటుందని నేను ఈరోజు కోరుకుంటున్నాను. సివిల్ హాస్పిటల్ డాక్టర్ స్ట్రీట్ రోడ్ ఇది. ఫుట్పాత్ ను అందరూ చిరు వ్యాపారులు ఆక్రమించారు. ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది. హాస్పిటల్ కి పోవడానికి కూడా చాలా ప్రాబ్లం ఉంది, అంబులెన్స్ పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇది అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా మున్సిపల్ కమిషనర్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని, త్వరగా ఇది క్లియర్ చేస్తే అందరికీ బాగుంటుంది. రోడ్డు కూడా చిన్నగా అయిపోయింది, ఫుట్పాత్ల మీద తొందరగా క్లియర్ చేయని కోరుచున్నాను. నగరపాలక సంస్థ పరిధిలో 12 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ రోడ్లుగా ప్రకటించింది. కోర్టు చౌరస్తా నుంచి ఆర్టీసీ వర్క్షాప్ వరకు ఇరువైపులా వ్యాపారస్తులు దుకాణాలు కొనసాగిస్తున్నారు. రద్దీగా ఉండే జగిత్యాల రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పాదచారుల బాటలు ఆక్రమణకు గురికాకుండా దశలవారీగా తొలగిస్తున్నామని, నడకదారులను కబ్జా చేయకూడదని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. మనము ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఫుట్పాత్ ఆక్రమణలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవి కూడా అన్ని కూడా తొలగించడం జరుగుతున్నది. అట్లానే మనం అందరూ కూడా పాదచారులకి ఫ్రీగా ఒక నడవడానికి అన్నికి కూడా స్పేస్ ఉండాలనే ఒక ఆలోచనతో సో ఎక్కడెక్కడ స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, షాప్స్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఫుట్పాత్ని మనం ఆక్రమించుకున్నారో అవి కూడా మనం రెగ్యులర్గా దశల వారీగా ఒకటి స్ట్రీట్ వైజ్గా మనము ఎన్క్రోచ్మెంట్ రిమూవ్ చేస్తూ వస్తున్నాము. ఇది ఇట్లానే మనము కంటిన్యూ చేస్తాము. దీనికి కూడా అందరూ వ్యాపారస్తులు, నగర ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఫుట్పాత్ల ఆక్రమణపై అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.